జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడం విషయంలో ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుంది అని తెలుస్తోంది. ఇప్పుడు గతంలో మనం గుంటూరు మిర్చియార్డ్‌లో వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక పోలీసు లేరు. జనం అంతా ఎగబడ్డారు. అది చూసిన వాళ్ళు చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంత ప్రజలొచ్చి ఇంత హాజరవుతున్నప్పుడు కూడా ఎందుకు పోలీసులు లేరు అంటే, అసలు అనుమతే లేదు అక్కడ సందర్శించడానికి. మేము అనుమతే ఇవ్వలేదు. మేము అనుమతి ఇవ్వకపోయినా వచ్చాడు గనక అక్కడ పోలీసులు ఉండకపోవడంలో ఆశ్చర్యం లేదని చెప్పి కూటమి నాయకులు చెప్పారు. కానీ ఈరోజు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం పోలీసులు అనుమతించిన హెలిప్యాడ్‌లోనే ఆయన హెలికాప్టర్‌లో దిగారు. ఒకసారి దిగ్గానే విపరీతంగా ప్రజలు ఎగబడ్డారు. ఎగబడ్డ ప్రజలు దగ్గరికి వెళ్ళిపోయారు. హెలికాప్టర్ మీద కూడా పడిపోయారు. తర్వాత ఆయన వైసీపీ కార్యకర్త కురుమ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి పోతిరెడ్డిపాడు వెళ్ళాడు. అక్కడ పరామర్శించి తిరిగి వచ్చి చూసేవరకే హెలికాప్టర్ యొక్క విండ్‌షీల్డ్స్ పగిలిపోయి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను తిరిగి మిమ్మల్ని తీసుకెళ్ళలేదని చెప్పి హెలికాప్టర్ పైలట్ చెప్పేశాడు. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది. ఇది ఉద్దేశపూర్వకంగా తనకి భద్రత కల్పించకుండా ప్రజల్లోకి రావడానికి ఏమన్నా తనకు అవుతుందేమోనన్న భయాన్ని కలిగించాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ధైర్యంగా ముందుకు వచ్చినప్పుడు ఏదైనా అనుకోకుండా సంఘటన ఏదైనా జరిగితే ప్రజలు వచ్చి తోసుకొని మీద పడితే దాన్ని ఆసరా చేసుకొని మాదేముంది మేము చెప్తానే ఉన్నాం, అదిగో భద్రత ఉంది, అతనే వద్దని చెప్తున్నా వస్తున్నాడు అని చెప్పి అతని మీద తోసేయచ్చు. లేదంటే ఒక సంఘటన ఎలా జరిగితే రెండో సంఘటన వీళ్ళే క్రియేట్ చేయొచ్చు. ఓవరాల్గా ఇది ఒక ఉద్దేశ ప్రకారం జరుగుతున్నది అని తెలుస్తోంది. భద్రత కల్పించడం విషయంలో ప్రభుత్వం విఫలమవుతోంది. స్వయంగానన్నా అతను భద్రత ఏర్పాటు చేసుకుని ప్రజల్లో విస్తృతంగానన్నా పర్యటించాలి. భద్రత కోసం కనీసం కోర్టు కన్నా అతను వెళ్ళవలసి ఉంటుంది. కనుక లేకపోతే ప్రజల్లో రావడానికి అతను భయం కలిగించే పరిస్థితిని కూటమి నాయకులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు.